బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బోరబండలో కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ వేధింపులు తాళలేక బీఆర్ఎస్ నేత ఆత్మహత్య చేసుకున్నాడు. బాబా ఫసీద్దీన్ అరాచకాలు వేధింపులు తాళలేక బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తన అధికార బలంతో ఇటీవల సర్దార్ ఇంటిని సైతం బాబు ఫసీద్దీన్ కూల్చివేయించారనే సమాచారం. అన్ని వైపుల నుంచి వేధింపులు రావడంతో ఒత్తిడి తట్టుకోలేక సర్దార్ సూసైడ్ చేసుకున్నట్లుగా బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంతో బోరబండలో అర్ధరాత్రి ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. పేసెదుట బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. బాబా ఫసీద్దీన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కావాలంటూ పోలీసులు ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. छोटे छोटे बच्चे हैं, अभी क्या जवाब देंगे? अरे भाई कुछ भी है तो बैठ के मसला हल कर लेगा। अरे भाई गंदी राजनीति क्यों कर रहे? तो भी किसी की जान आज गई कल चले आती। और छोटे बच्चों को क्या जवाब देते? अभी बच्चा घर भी है, बच्ची है, पापा कहाँ गए? मैंने तो क्या जवाब देंगे भाई? ऐसा क्यों कर रहे? कुछ है, कुछ काम है भाई, इमीडिएटली अरेस्ट होना है। एक जने को नहीं, हर किसी को वैसे सतारा बंदा हो, क्यों कर रहे? इमीडिएटली अरेस्ट होना है, इंसाफ मिलना है। ये कांग्रेस हुकूमत में ऐसा चीज नहीं होना चाहिए। छोटी बच्ची, छोटे छोटे बच्चे क्या करेंगे? उसको पहले अरेस्ट करना जरूरी है। हो गया भाई, आज इनके छोटे छोटे बच्चे हैं, आज उनका हो गया और किसी का होता, कौन जिम्मेदार रहेंगे इस चीज का? पूरा सरासर गुंडागर्दी हो गया उनका। रिक्वेस्ट आपके रिक्वेस्ट कर रहे हैं हम आपसे, जेल के पीछे दाम देना भैया, ऐसा अच्छा नहीं रहता। देखिए सब जन हिम्मत लेके, सब जन सपोर्ट लेके करिए। आज छोटे बड़े को सबको अदब से बात करने का, बगैर पैसे के कामा करते थे भाई। अब देखिए हमारा तो पूरा दुनिया चले गई, क्या करिए? आप लोगों के बाबा फसीद्दीन है कारपोरेटर बोराबंडे का। उन्हें मेंटली टॉर्चर हम बहुत दिन से दे रहा था और घर को भी हमारे डिमोलिश कराया मैंने 15 दिन पहले। उससे टॉर्चर ही टॉर्चर है, उनसे डेली टॉर्चर है, उससे कुछ ना किसी भिजा के टॉर्चर मारने की धमकी ये बाबा फसीद्दीन दे रहा था। आज इसकी जिम्मेदारी बाबा फसीद्दीन है, उसका जिम्मेदारी जिम्मेदार है बाबा फसीद्दीन ही चाहिए। आप लोग पूरा उनके ऊपर ही शक कर रहे हैं? हाँ उन्हें ही है, उसके अलावा पूरा 19 का रासो है, पूरा 19 का रासो है। मेंटली टॉर्चर धमकियाँ देके वो चल रहा है, टॉर्चर करना 1 साल से चल रहा है। आप जब से कांग्रेस कर है हाँ हमारे सामने साल के ऊपर से हो रहा है। हाँ हो रहा है, हमला खुद गवाह है, हमला के सामने से हो रहा है। पार्टी में आना, वो करना, ये करना, मेंटली टॉर्चर हम खुद दे रहा था बंदा हो। इसकी जिम्मेदार उन्हीं है, मेरे भाई की मौत की जिम्मेदार उन्हीं है। तो आप पुलिस से क्या चाह रहे हैं? आप उसको अरेस्ट करना, उसको कानूनी तौर पे उसको अरेस्ट करके जो उसकी जो सजा है उसको देना ही देना जरूरी है। नहीं तो फिर उसके वजह से कुछ बोराबंडे में कई जनों को टॉर्चर दे रहा है। खान साहब के है, मोहन है, बहुत सारे जने हैं जो टॉर्चर दे रहा हूँ। రెటిక హైదరాబాద్ బోరబండలో కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ వేధింపులు తాళలేక బీఆర్ఎస్ నేత ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ సూసైడ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్, డీటెయిల్స్ ఏంటి సైదులు? చక్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీఆర్ఎస్ నేత ఒకరు బలైపోయారు. ఎందుకంటే బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ 30 సంవత్సరాలు ఉంటాయి, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా సర్దార్ని పలు రకాలుగా వేధిస్తున్నటువంటి అంటే కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బోరబండ పరిధిలో ఉన్నటువంటి సర్దార్ని ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్ బాబా
ఫసీద్దీన్ వేధిస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చేసేసిన బాబా ఫసీద్దీన్ తన ఇంటిని అక్రమంగా ఉందంటూ అధికారులకు కంప్లైంట్ చేసి తన ఇంటిని కూల్చేశారు. సో అప్పటి నుంచి మనస్తాపానికి గురైనటువంటి సర్దార్ నిన్న ఆత్మహత్య చేసుకొని మరణించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పదే పదే ఒకటే ఆరోపిస్తున్నారు. బాబా ఫసీద్దీన్ ఆరోపణలు తట్టుకోలేకనే సర్దార్ చనిపోయారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తక్షణమే అతని పైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి మృతదేహాన్ని అక్కడ ఉంచి వారు నిన్న ఆందోళన చేశారు. పోలీసులు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో ఏదేమైనా సర్దార్ ని గత కొన్ని రోజుల నుంచి బాబా ఫసీద్దీన్ వేధించడంతో సర్దార్ మరణించారని చెప్పేసి చుట్టుపక్కల వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎదింపులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఉంటే ఒకవేళ సర్దార్ తన ఇంటిని ఏమైనా అక్రమంగా నిర్మించుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి, లేకపోతే కానీ కావాలని బలవంతంగా తన ఇంటిని తన అధికారాన్ని ఉపయోగించుకొని కూల్ చేశాడని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకు ఆయన మనస్తాపానికి గురై నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆయనకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. సో వారందరూ కూడా తన తండ్రి కోసం రోధిస్తున్న తీరును చూసి అందరూ కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక బోరబండలో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు స్థానికులు సర్దార్ మృతికి కారణమైన బాబా ఫసీద్దీన్ మీద కేసు నమోదు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు బిడాయించి ధర్నా నిర్వహించారు. 2.5 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారంటూ కన్నీళ్లు పరహంతం అయిపోయారు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇలాంటి వేధింపులు మరొకరికి ఉండొద్దని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి వేధింపుల వల్ల మరో వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఎంత బదారణ పడుతుందో, ఆ పిల్లలు ఎంత కన్నీటి పరవంతం అవుతారో అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో వేధింపులకి గురైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేస్తున్నారు. కాబట్టి దానికి కారణం బోరబండ కార్పొరేటర్ ఫసీద్దీన్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సో తక్షణమే బాబా ఫసీద్దీన్ పైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సదిలో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతమైతే ఈ యొక్క సర్దార్ మరణానికి సంబంధించి అతను మరణానికి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలపైన బాబా ఫసీద్దీన్ ఇంతవరకు స్పందించలేదు, మీడియా ముందుకైతే రాలేదు. సో ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏం చెప్తారనేది కూడా మనకు తెలియాల్సింది. ఎందుకంటే సర్దార్ మృతికి బాబా ఫసీద్దీన్ కారణమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు బాబా ఫసీద్దీన్ ముందుకు వచ్చి మరి వేధించారా లేకపోతే ఏం చేశారా అనే విషయం పైన కూడా అటు బాబా ఫసీద్దీన్ చెప్తే గానీ మన అటు సైడ్ నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వేధిస్తున్నారనే కారణంగానే సర్దార్ మరణించారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన ఇంటి ఏదైతే ఉందో తన ఇంటిని కూల్చేయడం వల్ల, రోడ్డును పడిపోవడం వల్ల, ఇప్పుడు జీవనోపాధి కూడా ఏం లేకపోవడం వల్ల ఇప్పుడు మనస్తాపానికి గురై చుట్టుపక్కల వారు చర్చించుకోవడంతో మనస్తాపానికి గురై సర్దార్ మరణించారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి సో బాబా ఫసీద్దీన్ అధికారులకు సంబంధించి కంప్లైంట్ చేయడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. కాబట్టి సో మరి బాబా ఫసీద్దీన్ దీనికి సంబంధించి మరి ఏం చెప్తారనేది కూడా తెలియాల్సింది. ఆయన మరి ఈ రోజు మీడియాతోనే మాట్లాడతారా లేకపోతే ఏమైనా స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా, సర్దార్ మృతికి గల కారణాలు ఆయన ఏం చెప్తారనేది కూడా మనకి ఈ రోజు మధ్యాహ్నం కలిసి తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.